నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పీసీసీ సమన్వయకర్తలుగా నియమించబడ్డ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ గారు, అడం రాజు గారు కరీంనగర్ ముఖ్య నేతలతో కలిసి డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ కు మొదటిసారిగా వచ్చిన వారిని కరీంనగర్ కాంగ్రెస్ నేతలు, మైనార్టీ నేతలు, మహిళా నాయకురాలు వారికి సోదర స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు పాలన పట్ల అధిష్టానం సంతృప్తిగా ఉందని అన్నారు. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ హామీని నిలబెట్టుకుందని సమన్వయకర్త అడం రాజు గారు అన్నారు. దళితుడిని జాతీయ పార్టీ అధ్యక్షునిగా, బీసీని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వెల్చాల రాజేంద్రరావు గారు అన్నారు. గౌతమ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్సాల రాజేంద్రరావు గారికి, అదేవిధంగా పంచాయతీ జిల్లా ప్రెసిడెంట్ మోహన్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ సత్యప్రసన్న గారికి, ఇతర నాయకులకు, పత్రికా ప్రతినిధులందరికీ, మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ నెల ఈరోజు జూలై 1 మరి పత్రికాముఖంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 4వ తారీఖు నాడు మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు వస్తా ఉన్నారు హైదరాబాద్కి. బహిరంగ సభ, అదేవిధంగా పిఎస్సి మీటింగ్, ఈ 2 కార్యక్రమాలకు ఖర్గే గారు వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వివిధ హోదాల్లో గ్రామ కమిటీ ప్రెసిడెంట్స్ మొదలుకుంటే మండల కమిటీ, జిల్లా కమిటీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరూ కూడా భారీగా తరలించి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు తప్పకుండా అందరూ రావాలని మేము ఆహ్వానిస్తూ, పార్టీ బలోపేతానికి, పార్టీ నిర్ణయం చేయడానికి ఇవన్నీ విషయాలు అక్కడ ఖర్గే గారితో పాటు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి మరి పిసిసి నుండి వచ్చినటువంటి అడం గారు, ఫక్రుద్దీన్ గారు వివిధ అంశాల మీద మాట్లాడతారు. మరి మీరందరూ కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాలు, 5 మున్సిపాలిటీలు అందరూ కూడా విధిగా, బాధ్యతగా పాల్గొని 3 గంటలు జరిగే సమావేశానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రాజకీయ పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పాలన మీద అందరూ సంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా 6 గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో చాలా మంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మరి ముఖ్యంగా ఎమర్జెన్సీలో, ఆపత్కాలంలో అవసరమైనటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఈ విధంగా చూసుకుంటే నిన్న మొన్నటి వరకు సన్నబియ్యం కార్యక్రమం, మరి మొన్ననే ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చూసి ఓర్చుకోలేక ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ పెట్టినట్టారు. 10 సంవత్సరాలు సిగ్గు లేకుండా పేదవాడికి ఇల్లు లేకుండా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎక్కడున్న ఇందిరమ్మ ఇల్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ కట్టించి వాటిని ఇవ్వలేదు, ఎక్కడో దగ్గర కట్టించినారు, అది గది లేదు. దాన్ని చూయించి ఎన్నికల్లో ఓటు పొందే కార్యక్రమం లబ్ధి
పొందాలన్న ఉద్దేశంతోనే కానీ పేద ప్రజలకు నిజంగా కట్టించి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశం లేనటువంటిది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ రోజు వాళ్ళు ఇంకా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ మాత్రం కూడా ఏ మండలానికి పోయినా నా నియోజకవర్గంలో మానకొండూరు కానీ శంకరపట్నం కానీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. మరి దానికి సిగ్గుండాలి. అరే నేను చేయలేదు, వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా సమానంగా చూసే బాధ్యత ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఇంకా వేరే పార్టీ కమ్యూనిస్టులా చూసేది లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు ఉన్నారో పూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్ సొసైటీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇచ్చినాం. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇచ్చినాం. దానికి పాపం ఓర్చుకోలేక మేము ఎట్లా ఇవ్వము, వాళ్ళు ఇస్తే పెట్టి తీసుకుంటే వారి పార్టీ నుండి సస్పెండ్ చేసినాడు ఆ విఘ్నత లేనటువంటి మాజీ ఎమ్మెల్యే. ఇట్లా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దయచేసి దాదాపుగా నా నియోజకవర్గంలో టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బిఎస్పీ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ ఇందిరమ్మ లబ్ధిదారులే. We have come here on behalf of the Andhra Pradesh Telangana Congress Committee. Our president has sent us here to communicate and ask all members to participate more for the president of AICC come to Hyderabad. మీడియా మిత్రులందరికీ డిసిసి ప్రెసిడెంట్ కవ్వపల్లి సత్యనారాయణ గారికి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, పిసిసి నుండి మనకి ఇన్ఛార్జీలుగా వచ్చిన ఫక్రుద్దీన్ గారికి, ఆదం రాజు గారికి, సీనియర్ పార్టీ లీడర్లు మోహన్ గారు, సత్యప్రసూన గారు అందరికీ నా నమస్సుమాన్యులు. 4వ తారీఖు నాడు 4 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షులు రావడం జరుగుతుంది. అక్కడ ఒక బహిరంగ సభ పెట్టడం జరుగుతూ ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, మరీ పర్టిక్యులర్గా ఎందుకంటే ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పార్టీకేయ సమావేశం తర్వాత పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. ఒక దళిత బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి ఏ ఇతర పార్టీలు కూడా ధైర్యం చేయని పని మల్లికార్జున్ ఖర్గే గారు 1972 నుండి నేటి వరకు ఆయన కాంటెస్ట్ చేసిన ఏ ఎలక్షన్ కూడా ఓడిపోలేదు. 1972 నుండి కంటిన్యూస్ గా ఎమ్మెల్యే 2008 వరకు అయినాడు. మళ్ళీ 2009 నుండి కంటిన్యూస్ గా పార్లమెంట్ కు ఓడిపోకుండా గెలిచినాడు. ఈ రోజు రాజ్యసభ మెంబర్ గా, రాజ్యసభలో ఆపోజిషన్ లీడర్ గా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాకుండా ఈ రోజు దేశంలో జరిగే పరిస్థితులు మీరు చూస్తే, నిన్న బీజేపీ ఎన్నో ఆశలు కలిగించి ఎలక్షన్ లో ఏదైతుందో మోడీ గారు వచ్చేదైతుందో ఒక బీసీ బిడ్డనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి బీసీకే అవకాశం కల్పిస్తాము అని ఆశలు కలిగించి నిన్న ఏదైతుందో అధ్యక్షుని చేసిన తీరు మీరు చూసినారు. అంతమంది బీసీ బిడ్డలలో ఒక్కరు కూడా ఏదైతుందో వాళ్లకు దొరకలేదు పార్టీ అధ్యక్షునిగా చేసేటానికి. అటువంటి పార్టీ ఏదైతుందో ఈరోజు బీసీల సంక్షేమం గురించి మాట్లాడే హక్కే లేదు వాళ్ళకి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళే
ఆ ఉన్న బీసీ నాయకులు ఏదైతుందో ఇంకో బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి రాకుండా ఓట్లు పొడుస్తూ బీసీ నాయకత్వం రాకూడదు అని చెప్పేసి అధ్యక్షుడిని వేరే వాళ్ళకు కట్టబెట్టారు. మా వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ బిడ్డ రాష్ట్ర అధ్యక్ష పదవి, నేషనల్ అధ్యక్ష పదవి దళిత బిడ్డ కుల గణన చేసేదేంటో 42% ఇచ్చేదాకా మేము ఎట్టి పరిస్థితులలో లోకల్ బాడీస్ కు పోతే కూడా న్యాయం జరగదు. ఈ 42% సుప్రీంకోర్టు వర్డిక్ట్ అడ్డంకి అయితే లేక పార్లమెంట్ లో లెజిస్లేషన్ కాకపోతే ఏదైతుందో తప్పకుండా పార్టీ ద్వారానైనా 42% మేము బీసీలకు ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం ఇది. దేశంలో వార్ డిక్లేర్ అయ్యి 2వ రోజు వార్ చర్చ నడుస్తా ఉంటే మోడీ గారు ఏదైతుందో సడన్ గా కుల గణన చేపడతామని చెప్పడం జరిగింది. కుల గణనను దూషించిన ఆయన కులాలతో చిచ్చు పెడతారా, కుల గణన ఏంటి అని మాట్లాడిన ఆయన పార్లమెంట్ లో సడన్ గా చేంజ్ చేసి కుల గణన చేపడతామంటే కాంగ్రెస్ ఇచ్చిన నినాదాన్ని కాంగ్రెస్ చేసే పనినే మోడీ ఏదైతుందో చేయాలని నిర్ణయం తీసుకునేదానికి ప్రజా స్పందన కాంగ్రెస్ చెప్తుంది చూసి చేయడం జరుగుతా ఉన్నది. కాబట్టి బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు, మైనారిటీ బిడ్డలు ఒక్కటి అండర్స్టాండ్ చేసుకోకుండా మీకు కాంగ్రెస్ పార్టీ అండ తప్ప ఇంకే పార్టీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎన్నడూ కూడా ఏదైతుందో బీసీలను కానీ దళితులను కానీ మైనారిటీలను కానీ హక్కున చేర్చుకునే పార్టీలు కావు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే పార్టీలు కావు, నేషనల్ అధ్యక్ష పదవి ఇచ్చే పార్టీలు కావు. వాళ్లకు రిజర్వేషన్ 42% లాంటి సబ్జెక్టులు ఫుల్ఫిల్ చేసే పార్టీలు కావు. కాబట్టి ఈ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చాలా పెద్ద ఎత్తున లోకల్ బాడీసే కాకుండా నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా ఆదరిస్తారని మాకు 100% నమ్మకం ఉంది. మీనాక్షి నటరాజన్ గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పని హైకమాండ్ చూసిన తర్వాత మెచ్చుకొని నేను తెలంగాణకు వస్తా అని మా దేశ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన వస్తానంటే ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ కంపల్సరీ మనం పెట్టాలి, పెద్ద సభ పెట్టాలి. ఓన్లీ కార్యకర్తలతో పెట్టాలి, ప్రజలు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మేము ఆల్రెడీ పార్టీ సంస్థాగత ఎన్నికలు మొదలుపెట్టాం. ఆల్రెడీ 2 months నుంచి మీ ఏరియాలో కానీ మొత్తం తెలంగాణలో దాని వర్క్ నడుస్తుంది. అలాగే ఈ నెలలో ఎన్ని కార్పొరేషన్లో కానీ దేంట్లో కానీ ప్రభుత్వ పదవులు మన ఓన్లీ కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా తీసుకెళ్ళడం ద్వారా తీసుకోవడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కార్యకర్తలు కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ప్రెస్ మీట్ ఉంది. మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రెస్ మీట్. ఈ నియోజకవర్గంలో ప్రతి మండలం కానీ ప్రతి టౌన్ కానీ వీళ్ళందరూ ప్రతి గ్రామ అధ్యక్షులు రేపు మాకు అప్లికేషన్స్ ఇచ్చిన ఆస్పిరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త 4వ తారీఖున 3 గంటలు జరగబోయే ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభకు ఎట్టి పరిస్థితులు హాజరు కావాల్సింది. ఇది నేను కార్యకర్తలకు, నాయకులకు చెప్పే విషయం. మీరు ఒకవేళ ఆబ్సెంట్ అయితే అర్థమైపోతుంది మీరు ఎంత కాంగ్రెస్ అనుగుణంగా ఉన్నారో, మీరు ఎంత లాయల్టీ చూపిస్తున్నారో కాంగ్రెస్ మాకు అర్థమైపోతుంది. కాబట్టి
రాష్ట్రంలో ఇద్దరు ఎస్సీ మినిస్టర్స్ ఉన్నారు, ఆయన ఈ చోటులో తీసుకున్నారు. మళ్ళా అది మన అగ్రవర్ణ సీఎం ఉన్నారు కాబట్టి మన బీసీ నుంచి మహేష్ కుమార్ గారు గౌరవ్ గారికి తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇలా మైనారిటీలకు కూడా పెద్ద అవకాశం వచ్చేది. చాలా మంది మైనారిటీలు అటు ఇటు ఉన్నారు, వారికి మంత్రి పదవి రాలేదని రాబోయే కాలంలో ఎవరైనా ఒక ఎమ్మెల్సీ లేకుండా అవుతారు అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ అవకాశం మీకు వస్తుంది. మీరు ఏం తొందరపడాల్సి దానికి ఆ లెవెల్లో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అలాంటి లోటు ఏం కనబడలేదు, పైకి కనబడుతుంది లేదు, లోపల నుంచి దాదాపు 9 లక్షల చిల్లర పైసలు ఏంటిది రుణం తీసుకొని 60,000 అప్పు పోయియాలి. ఎంత డబ్బు మీ అందరికీ తెలుసు. అంటే ఇదంతా ప్రజల మీద రుద్దిన భారం. ఇక మేము ఇవాళ ఇచ్చిన సునామీయం ఇదందరికీ తెలుసు. ప్రజలలో మంచి ఉద్దేశం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇలా చేసే అన్ని కార్యక్రమాలకు ఒకటి కార్యక్రమానికి కాలేదు. అది కూడా రాబోయే కాలంలో నిన్ననే 4 days బ్యాక్ మా అందరి డిసిసి అధ్యక్షులు టీపీసీసీ కార్యవర్గం మొత్తం కూర్చున్నప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు రాబోయే కాలంలో 2 months లో ఇస్తారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏ మాట అయినా కూడా అన్నీ తీసుకున్నారు. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు మంచి పేరు ఉంది. ఆ ప్రజలలో కార్యకర్తలు చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలలో మంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా ఉంది. కాబట్టి మీరందరూ రేపు 4వ తారీఖు వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేసి ఖర్గే గారు ఏం చెప్తారో దాన్ని పాటించి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం దాదాపు అన్ని పోస్టులు మనమే మెజారిటీ దాదాపు 80% కొట్టాలని ఆశిస్తూ ఈ ధన్యవాదాలు.